అండి అందరికి నమస్కారం. మనం ఈ రోజు LG 14+ డిష్ వాషర్ డెమో చూద్దాము. ఆ అన్నయ్య వచ్చిండు. అసలు ఇది ఎట్లా పనిచేస్తుంది, దీనిలో ఏమేమి యూజ్ చేయాలి, డిటర్జెంట్, లిక్విడ్ అవన్నీ తీసుకొని వచ్చిండు అనమాట. మనకు ఒకవేళ స్టాండ్ కావాలనుకుంటే మనం ముందే చెప్పాలి. వాళ్ళు డెమో కోసం వచ్చినప్పుడు మనకు కాల్ చేస్తారు కదా, అప్పుడు స్టాండ్ అయితే మాకు అవసరం లేదని చెప్పినాం అనమాట. ఇప్పుడు అన్నయ్య మొత్తం దీని గురించి క్లీన్ గా వివరిస్తాడు. హాయ్ అండి, నా పేరు మహేష్, LGలో చేస్తున్నా. మేడం వాళ్ళు కొత్త డిష్ వాషర్ తీసుకున్నారు. ఫస్ట్ మనం ఏంటంటే డిష్ వాషర్లో ఓపెన్ చేసినాక లోపల సాల్ట్ ఉంటుంది. ఈ సాల్ట్లో ఫస్ట్ టైం మీరు కొత్తగా తీసుకున్నప్పుడు లీటర్ మినరల్ వాటర్ పోసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ టైం అవసరం ఉండదు, ఇక లైఫ్ టైం ఇది. ఒకసారి వస్తే సరిపోతుందా? ఒకసారి వస్తే సరిపోతుంది. మొత్తం మనం వాడిన రోజులు ఇది ఒక్కసారి ఒక లీటర్ తీసుకున్నప్పుడు లోపల ఎంటీ ఉంటాయి కాబట్టి ఫస్ట్ టైం లీటర్ మినరల్ వాటర్ పోసుకోవాలి. సాల్ట్ పోసుకుంటే సరిపోతుంది. సాల్ట్ కేజీ. ఒక కేజీ సాల్ట్ ఎన్ని రోజులు వస్తుంది? 30 టైమ్స్ వస్తుంది. 30 టైమ్స్ వస్తుంది. అంటే మనం 1 month కోసారి అట్లా 1 kg సాల్ట్ ఇందులో పోయాలి. 30 టైమ్స్ అంటే 30 టైమ్స్ మీరు వాష్ అయిపోయిన తర్వాత మేము కూడా సింబల్ వస్తుంది మీకు డైరెక్ట్. సాల్ట్ అన్నయ్య? అవును, సాల్ట్. మనకి ఇది డబ్బాలో వచ్చింది సాల్ట్. అన్నయ్య మళ్ళీ మేము ఈ సాల్ట్ ఎక్కడ పర్చేస్ చేయొచ్చు? ఇది సాల్ట్ మ్యాక్స్ మీరు ఆన్లైన్ లో తీసుకోవచ్చు. సిటీలో అంటే షాప్స్ లో దొరుకుతాయి. ఈ కరీంనగర్, హన్మకొండ తప్ప ఈ పల్లెటూరులో దొరికే ఛాన్స్ అయితే లేదు. లేదు. మనం సాల్ట్ పోసుకున్నాం, అయిపోయింది మేడం. ఇది గరాటే అంటారు. మనం సాల్ట్ పోసుకోవడానికి వాటర్ పోసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకేనా? అది జాగ్రత్త చేసుకోవాలి. అవును. ఇది ఈ క్యాప్ అయిన సింబల్ ఉంటుంది. ఈ సింబల్ మీకు ముంగట డిస్ప్లేలో వచ్చినప్పుడు సాల్ట్ అయిపోయినట్టు ఇక్కడ ఉంటుంది. ఇది సాల్ట్ సింబల్. ఇది సాల్ట్ ఇక్కడ ఉంది. ఓకే, ఇది సాల్ట్. కింద వైఫై కింద సాల్ట్ ఉంది. ఈ సాల్ట్ సింబల్. yes, గుర్తు సాల్ట్ అని గుర్తు పెట్టేసుకోవాలి. లోపల ఇది ఫిల్టర్ ఉంటుంది. ఈ ఫిల్టర్ ఇంత ప్రెస్ చేస్తే వస్తాయి డైరెక్ట్. ఇందులో మీకు వీక్లీ 1 time ఇది క్లీన్ చేసుకోవచ్చు. బాల్స్ వేసినప్పుడు డస్ట్ గిట్ ఎక్కువ వచ్చింది అనుకోండి, ఇందులోకి వెళ్తాయి అన్నట్టు. క్లీన్ చేసుకోవాలి అంతే. అంటే ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. మనకు అనిపించలేదు. మ్యాక్స్ మీకు 30 వాషెస్ అయిపోయిందా కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి. సేఫ్టీ అన్నట్టు. సేఫ్టీ. 5 months 4 months అంటే కంపెనీకి కాల్ బుక్ అయితే ఆటోమేటిక్ టెక్నీషియన్స్ కూడా క్లీన్ చేసి వెళ్ళిపోతారు. ఓన్లీ ఇది ఒకటి. ఓకే, ఈజీగానే తీసి పెట్టుకోవచ్చు. ఇలా ఉన్నది. మీకు లోపల ఫ్యాన్స్ ఉంటాయి మేడం. ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది, పైన ఒకటి ఉంటుంది. మీరు ఇది హై ర్యాక్, ఇది లో ర్యాక్. ఈ లో ర్యాక్ మొత్తం తీసుకోవడానికి వచ్చింది. ఈ లో ర్యాక్ మీరు ఇట్లా జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తారంటే ఆటోమేటిక్ అదే వెళ్ళిపోతుంది. ఇది ఒకటే బయట తీసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఇది తీయరాదు, ఓన్లీ ఇట్లా ముందు వరకు వస్తుంది అంటే ఇట్లా వస్తుంది. జస్ట్ మీరు ఇట్లా ప్రెస్ చేసారంటే కొంచెం కిందకి వస్తుంది. ఏవైతే కొంచెం పెద్ద బాల్స్ ఉంటాయో మీరు ఇందులో పెట్టుకోవడానికి హైట్ ఎక్కువ తక్కువ అడ్జస్టబుల్ అన్నట్టు. ఓకేనా? మళ్ళీ బోల్ కూడా పైకి టచ్ కాకుండా చూసుకోవాలి. దానికి చూసుకోవాలి. కింద ఫ్యాన్ దీనికి కూడా టచ్ కాకుండా చూసుకోవాలి. ఓకే, ఇది ఒక సేఫ్టీ ఉందన్నమాట. అవునవును. చిన్న బౌల్ కాకుండా కొంచెం పెద్ద బౌల్ కూడా ఎక్కువ ఉన్నప్పుడు పైన కింద 2 సెట్ చేసుకునే విధంగా ఇది అడ్జస్టబుల్ ఇచ్చారు అనమాట. పైన స్టాండ్. ఇది రిన్స్ మేడం. ఇది డిటర్జెంట్. మీకు ఇలా హాఫ్ లోడ్ ఉంటే ఇలా 15 ml ఉంది. ఫుల్ అయితే 25 ml ఉంది. మీరు ఇందులో పెట్టుకున్న బాల్స్ మొత్తం ఉంటాయి. అంటే పైన పెట్టుకుంటే కొంతవరకు ఇందులో వేసుకోవచ్చు డిటర్జెంట్. ఫుల్ వేసుకుంటే ఫుల్ వేసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు మనం వాషింగ్ మిషన్ లో ఎక్కువ బట్టలు ఉన్నప్పుడు 1.5 కప్, తక్కువ బట్టలు ఉన్నప్పుడు 1 కప్ వేసినట్టుగా. ఎక్కువ లోడ్ ఉంటే 25 వేయాలి, లేకపోతే 15. మీరు వేసే ర్యాక్ మొత్తం ఉంటుంది. హాఫ్ లోడ్, టాప్ లోడ్, ఫుల్ లోడ్ ఉంది కదా. ఏదైతే ర్యాక్స్ ఉన్నాయో పైన పెట్టుకుంటే ఒకలా వేసుకోండి. ఫుల్ లోడ్ వేసుకున్నప్పుడు ఫుల్ వేసుకోండి అంతే. బాల్స్ ఇప్పుడు మనం పైన మాత్రమే పెట్టినాము, అయినా వెళ్ళిపోతుందా డిటర్జెంట్? కింద వెళ్ళిపోతుంది మేడం. అట్లా ఇట్లా ఆప్షన్ ఏం లేదు. అంటే దేనిలో బౌల్ పెట్టినామో దానికి సరిపోవాలని. పైన పెట్టినప్పుడు ఏమవుతుందంటే ముంగట ఆప్షన్ ఉంటుంది. ఓన్లీ పైన వర్క్ చేయన్నా కింది కూడా వర్క్ చేయన్నా. సో మీరు ముంగట ఆపరేటింగ్ ఎలా సెలెక్ట్ చేసుకుంటే ఆ విధంగా వర్క్ అవుతుంది. ఓకే, లిక్విడ్ డిటర్జెంట్ ఇక్కడ వేసుకోవడానికి ఆప్షన్ ఉందన్నమాట. ఇప్పుడు వేస్తారా? హాఫ్ కప్ అందులో డేట్ మీద తెలిసిపోతుంది. హాఫ్ కప్ ఇందులో క్లోజ్ చేయండి అంతే.
అవును, ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు సర్పు పోసినాం కదా మనం, సర్పు ఒక్కదాంతోనే పనిచేస్తుందా? ఖచ్చితంగా లిక్విడ్ వాడాలి? లిక్విడ్ వాడుకోవాలి. అయితే ఇవి టాబ్లెట్స్ ఉంటాయని విన్నాం మేము. టాబ్లెట్స్ అదైతే ఒకవేళ టాబ్లెట్ వేసుకుంటే మనం ఏ డిటర్జెంట్ ఏ లిక్విడ్ వేయాల్సిన అవసరం లేదు. శ్రమ తగ్గాలి అని అంటే టాబ్లెట్ ఒకటి యూజ్ చేస్తే సరిపోతుంది. ఓకే, సాల్ట్ లోపల సాల్ట్ ఫిల్ చేసినాం కదా, ఫస్ట్ సాల్ట్ ముఖ్యము, తర్వాత టాబ్లెట్ అన్న వాడుకోవచ్చు, లేదంటే ఈ డిటర్జెంట్ లిక్విడ్ రెండు వాడుకోవాలన్నమాట. ఖచ్చితంగా కొంచెం పని ఎక్కువనే పెరుగుతుంది. వాషింగ్ మిషన్ కి అయితే ఒక సర్ఫ్ కొంటే సరిపోతుంది, దీనికి మాత్రం సర్ఫ్ తో పాటు లిక్విడ్ కూడా కొనాలట. ఈ లిక్విడ్ ఎట్లా ఫిల్ చేసుకోవాలి చెప్తా మేడం. జస్ట్ బటన్ క్యాప్ పైకి తీస్తే అయిపోతుంది. ఇది ఓన్లీ 1 టైం ఫిల్ చేస్తే 7 టైమ్స్ వస్తుంది. 7 టైమ్స్ ఒక వారం వస్తుంది. మరి ఇది అయిపోయింది ఎట్లా తెలుస్తుంది మనకు? ఇది కూడా ఏమైనా సింబల్ వస్తుందా? అది కూడా సింబల్ వస్తుంది మేడం. మనకి లిక్విడ్ అయిపోయిందా లేకపోతే నిండున్నదా అనేది ఇక్కడ సింబల్ ఉంది కదా, ఇది ఇక్కడ డిస్ప్లే మీద మనకి ఆన్ ఆఫ్ ఎంత ఉన్నది ఏందనేది డిస్ప్లే మీద చూపెడుతుందట. ఇది మనం డిటర్జెంట్ ఎట్లా వేసుకోవాలి, లిక్విడ్ వేసుకోవాలని చెప్పేసి. ఇది ఓన్లీ స్పూన్ సెక్షన్ మేడం. ఏవైతే మీకు బల్క్ లో స్పూన్స్ ఉంటాయో అటు ఇటు కింద పడకుండా సేఫ్టీ పర్పస్ తీసిరా అన్నట్టు. ఇది మీరు ర్యాక్ కొంచెం కిందకి అనుకోండి, హై ర్యాక్ సైడ్ పెట్టుకోవచ్చు. దీన్ని ఇట్లా ఉంటుంది అంతే. ఎక్కువ ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు, ఒకవేళ తక్కువ ఉన్నప్పుడు ఇక్కడ పక్కకి ఇవి వచ్చినాయి అనమాట, ఈ చిన్న చిన్న స్టాండ్స్ వచ్చినాయి స్పూన్స్ పెట్టుకోవడానికి అని చెప్పేసి. తక్కువ ఉన్నప్పుడు అందులో పెట్టుకోవచ్చు, ఎక్కువ ఉన్నప్పుడు ఇందులో పెట్టుకోవచ్చు. తక్కువ ఉన్నప్పుడు లైక్ మీకు ఏంటంటే ఇందులో ఉంటాయి, ఇందులో పెట్టుకోవచ్చు. స్పూన్స్ చిన్న చిన్న ఉంటాయి. ఒక స్పూన్ ఇవ్వండి ఇట్లా అన్నట్టు. ఏవైతే బల్క్లో స్పూన్స్ ఉంటాయో అంటే ఇట్లా పెట్టినప్పుడు కింద ఫ్యాన్ ఉంటాయి కదా, దీన్ని టచ్ అయ్యే ఆప్షన్ ఉన్నప్పుడు తీసుకొని ఇందులో పెట్టుకోవచ్చు డైరెక్ట్. దీని లోపల ఓకేనా మేడం? దీని లోపల పెట్టుకుని డైరెక్ట్ ఇది క్లోజ్ చేసుకుంటే సైడ్కి ఉంటుంది స్పూన్స్ ఎక్కువ ఉన్నప్పుడు. ఒక 2 బాల్స్ ప్లేట్స్ తీసుకొస్తారా? ఈ బాల్స్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఆల్రెడీ మీకు ఇవి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక సైడ్ అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది, ఇంకో సైడ్ గ్లాస్ పెట్టుకోవడానికి ఉంటుంది. గ్లాస్ ఇవ్వండి. గ్లాసెస్ ఓకే మేడం. ఇలా పెట్టుకున్నాక క్లోజ్ చేసుకుంటే అయిపోతుంది. ఏవైతే మీకు ఇంకా ఎక్కువ హైట్ ఉంటే ఇది హైట్ చేసుకోవచ్చు, లేకుంటే నార్మల్ దేనికి పెట్టుకోవచ్చు. ఓకే, ప్లేట్స్ ఇవ్వరా? ఈ ప్లేట్లు పెట్టచ్చా? ఇవి కూడా పెట్టచ్చు, ఆప్షన్ వేరే ఉంటుంది మళ్ళీ. అవి ఓకే, మనం పాత్రలను బట్టి ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవడం. ప్లాస్టిక్ పెడితే వేరే ఆప్షన్స్ ఉంటాయి, స్టీల్ పెడితే వేరే ఆప్షన్స్ ఉంటాయి. ప్లేట్స్ మనం నార్మల్ ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా పెట్టుకోవచ్చు. ఇందులో ఏవైతే అడ్జస్ట్ అవుతాయో ఆ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి ప్లేట్స్. మనం చిన్న ప్లేట్స్ ఉంటే చిన్న ప్లేట్స్ ఇసే పెట్టుకోవచ్చు. ఇప్పుడు 14 ప్లేట్స్ కాబట్టి 14 ప్లేట్లు, 14 కప్పులు, 14 గ్లాసులు, 14 గిన్నెలు లాంటివి మనం బోర్లు వేసుకోవచ్చు. కాకుండా మీరు ఏవైతే పెడతారో వీటికి ప్రాపర్ గా ఉండేలా చూసుకోండి. ఓకే, సెట్ చేసుకోవాలి అవి కరెక్ట్ ఉన్నాయా లేదా. ఇందులో కూడా ఒక 1 సైడ్ క్లోజ్ చేసుకోవచ్చు మీరు. బాల్స్ ఏమన్నా ఎక్కువ గిన్నెలు ఇంకేమైనా ఉంటే ఇవి కాకుండా పెద్ద పెద్దవి ఉంటే ఏమన్నా ఒకవైపు ఏమో అడ్జస్టబుల్ వచ్చింది, ఒకవైపు ఏమో ఇవేం అడ్జస్ట్ చేసుకోరాలన్నమాట. ఇవి ఎట్లున్నాయి అట్లనే ఉంటాయి, అవి మాత్రం మన ప్లేట్లు ఎక్కువ ఉన్నప్పుడు అమర్చుకోవడానికి అని చెప్పేసి ఇట్లా అడ్జస్టబుల్ వచ్చినాయి. చేతికి వాటర్ ఉంటే ఆప్షన్లే పనిచేయవు. ఓకే, టచ్ కాబట్టి. ఇది పవర్ ఆన్ బటన్. మీకు ఇటు సైడ్ వస్తే ఆప్షన్లు వస్తాయి, ఎఫిషియన్సీ ఆప్షన్స్, పర్ఫార్మెన్స్ ఆప్షన్స్. ఈ ఆప్షన్లు ఏంటంటే డ్యూయల్ జోన్ వచ్చి తక్కువ వాటర్ తీసుకొని నీట్గా క్లీన్ చేస్తుంది. హాఫ్ లోడ్ ఫుల్ లోడ్ అంటే మీకు ఇంతకుముందు ప్రీవియస్ చెప్పిన నేను, పైన ర్యాక్ కింద ర్యాక్. పైన ర్యాక్ పెట్టుకుంటే సింబల్ పైకి ఉంటుంది, కింద ర్యాక్ పెట్టుకుంటే సింబల్ కిందికి ఉంటుంది. ఏదైతే మీరు సింబల్ పెడతారో అది మాత్రమే క్లీన్ అవుతాయి, వేరే క్లీన్ అవ్వదు అన్నట్టు. ఒకవేళ నార్మల్ 2 దిక్కులు ఉంటే పైన కింద 2 ఉంటే ఈ సింబల్ తీసిస్తే అయిపోతాయి. ఏజీ సేవర్ వచ్చి మీకు కరెంట్ సేవ్ పర్పస్ అన్నట్టు. ఓకేనా? స్టీమ్ అంటే ఓన్లీ ఆవిరితో వాష్ అవుతుంది అంతే. హై టెంపరేచర్ అంటే హీట్ వాటర్ తో వాష్ అవుతాయి. ఇది ఎక్స్ట్రా డ్రై అంటే బాల్స్ మీకు నీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా డ్రై చేసుకుంటుంది ఇది. ఈ ఆప్షన్లు ఎందుకంటే మీరు ఇక్కడ ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక
మీకు ఇందులో ఏ ఆప్షన్ అన్నా మీరు సెలెక్ట్ చేసుకోవాలి కంపల్సరీ, ఎందుకంటే వీటితోనే ఇది వాష్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు ఒకవేళ ఆటో పెట్టిన తర్వాత డ్యూయల్ జోన్ పెట్టాలి, ఈ ఆప్షన్ అవసరం లేదు ఎందుకంటే రెండిట్లో పెట్టినాం కాబట్టి ఏం అవసరం లేదు. ఎనర్జీ సేవర్ మనకు కావాలా వద్దా అనేది ఇక్కడ చూస్ చేసుకొని మనం ఆఫ్ ఆన్ అని పెట్టేసుకోవాలి. నాకు స్టీమ్ కావాలని అనుకుంటున్నప్పుడు ఈ ఆప్షన్ ఆన్ చేసుకోవాలి. హై టెంపరేచర్ అంటే బాగా ఎక్కువసేపు మంచిగా క్లీన్, మామూలుగా నాన్ వెజ్ అట్లా ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు. లేదు కంపల్సరీ స్టీమ్ అన్న హై టెంపరేచర్ అయినప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. అయితేనే గిన్నెలు నీట్ క్లీన్. ఎక్స్ట్రా డ్రై అనేది గిన్నెలు వేయడానికి మన నార్మల్ గా వాషింగ్ మిషన్ లో డ్రై ఉంటది కదా, డ్రై ఆప్షన్. ఓకేనా మేడం. డిలే అండ్ యాడ్ వచ్చి మనకు వైఫై ఆప్షన్ ఉంటది. మొబైల్ లో LG థింక్ యాప్ ఉంటది, అది మీరు డౌన్లోడ్ చేసుకున్నాక ఇక్కడ టైం సెట్టింగ్ చేసుకుంటే ఒక 2 hours అయితే ఆన్ కావాలనుకుంటే ఆటోమేటిక్ 2 hours అయితే ఆన్ అవుతుంది. ఓకే, వైఫై ద్వారా ఆన్ ఆఫ్ చేయాలి. వైఫై ద్వారా కూడా కంప్లీట్ ఆపరేటింగ్ ఉంటది, ఆపరేటింగ్ మొత్తం చేసుకోవచ్చు. అంటే అది ఏం పర్పస్ యూజ్ అవుతుంది ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏదైనా కానీ యూజ్ అవ్వదు. బట్ ఏంటంటే బయట మార్కెట్ లో ఐటమ్స్ ఏ విధంగా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఆ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేంజ్ అవుతూ ఉంటది. లేని వాళ్ళు వాళ్ళ ఇష్టం, అది ఒపీనియన్. అది ఆప్షన్ అయితే ఆటో తీసుకున్నాను అనుకో మేడం, ఈ ప్రోగ్రామ్ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటది. ఓకేనా మేడం, నీట్గా వాచ్ చేస్తుంది. మీరు ఆప్షన్ తీసుకున్నాక డ్యూయల్ జోన్, హై టెంపరేచర్ తీసుకొని నార్మల్గా స్టార్ట్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంది. ఓకేనా. ఓకే, ఇంటెన్సివ్ వచ్చి ఎక్కువ ఆయిల్ బాల్స్ ఉంటాయి కదా, మురికి ఎక్కువ ఉన్నాయి, ఇందులో వస్తాయి ఆప్షన్స్ ఇవి. ఓకేనా. ఈ డెలికేట్స్ అది గాజు కానీ పింగ్ అని ఆప్షన్ ఉంటాయి కదా, ఐటమ్స్ బాల్స్ లైక్ ఇలాంటివి అన్నట్టు. మిగతా స్టీల్ వేసినప్పుడు ఇలాంటి ఆప్షన్ తీసుకున్న మాత్రం ఈ ఆప్షన్ లో వేసుకోవాలి. బాల్స్ కి ఏం కాదు అన్నట్టు. ఇది ఎంత టైం తీసుకుంటది? డెలికేట్ వచ్చి నార్మల్ ఇప్పుడు 2 hours మీకు టైం ఉంటుంది కదా మేడం. 2 hours అన్నప్పుడు ఇలా హాఫ్ లోడ్ ఫుల్ లోడ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. నార్మల్ డ్యూయల్ లోను ఇలా స్టీమ్ మాత్రమే వస్తుంది, వేరే రాదు, ఎందుకంటే బాల్స్ డ్యామేజ్ అవుతాయి కాబట్టి స్టీమ్ తోనే వాష్ అవుతుంది, హై టెంపరేచర్ రాదు. డెలికేట్ వి హై టెంపరేచర్ లో పెట్టి క్లీన్ చేయొద్దు, ఓన్లీ స్టీమ్ లో మాత్రమే చేయాలి, ఎందుకంటే అవి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి. ఓకే. ఈ రీఫ్రెష్ వచ్చి ఏంటంటే నార్మల్ గా ఇంట్లో కొన్ని బాల్స్ మీకు ఎక్కువ రిలేషన్స్ ఎవరైనా వచ్చినప్పుడు మాత్రమే వాడతారు, వేరే టైంలో వాడరు. అప్పుడు ఏంటంటే ఆ బాల్స్ ఉట్టి రీఫ్రెష్ అంటే ఉట్టి వాటర్ తో కడగడం అంతే. దానికి రీఫ్రెష్ ఆప్షన్ తీసుకుంటే స్టార్ట్ ప్రెస్ చేస్తే ఓన్లీ రీఫ్రెష్ చేస్తారు అంతే. అప్పుడు అవసరం లేదు, మిమ్మల్ని చేంజ్ చేసుకోవాలి అప్పుడు. ఇంకోటి ఎక్స్ప్రెస్ ఉంటది, ఇది ఇంకా ఫాస్ట్ వాష్ అవుతాయి అన్నట్టు. అంటే మన గిన్నెలు మంచిగా అయితే ఎక్స్ప్రెస్ అంటే కొంచెం నీటే అవుతాయి కానీ కొంచెం అది ఎంత టైం తీసుకుంటే దాని తగ్గట్టు బాల్స్ వేసుకోవాలి. ఈ టర్బోలో వేసుకోండి, ఇందులో కొంచెం తక్కువ వేసుకోండి. ఈ ఈకో ఎందుకు? ఈకో ఇంకా లేట్ గా వాష్ అవుతుంది, లేట్ గా ఎక్కువసేపు వాష్. వాషింగ్ మిషన్ లో ఎలర్జీ కేర్, బేబీ కేర్, స్టీమ్ అని ఉంటది కంప్లీట్. ఎక్కువ డ్రై మురికి బట్టలు బాగున్నప్పుడు వాడతారు కదా, దాని పర్పస్ అన్నట్టు. అట్లా ఉన్నప్పుడు ఈకో. మామూలుగా తక్కువ గిన్నెలు మామూలుగా ప్లేట్స్ మాత్రమే, బౌల్స్ మాత్రమే పెట్టుకున్నప్పుడు టర్బో ఎక్స్ప్రెస్ లో హోల్డ్ చేసేస్తాయి. ఎక్స్ప్రెస్ 3 seconds ఇక్కడ హోల్డ్ చేస్తే ఎక్స్ప్రెస్ వస్తుంది. ఇదేంటిది? ఈ డౌన్లోడ్ సైకిల్ వచ్చేసి మీకు వైఫైలో మీరు ఆప్షన్ తీసుకున్నప్పుడు యూజ్ అవుతాయి, మీకు యాప్స్ అన్ని ఇందులో కావడానికి, దాని పర్పస్ అన్నట్టు. ఇక్కడ సింబల్ ఉంది మేడం, ఈ సింబల్ ఇది రిన్స్, ఇది లిక్విడ్ అయిపోయిందా అయిపోలేదా ఇక్కడ సింబల్ వస్తుంది. ఇది సాల్ట్, హోల్డ్ చేయండి, లేకుంటే ఎక్స్ప్రెస్ వాళ్ళు తీసుకోండి. హోల్డ్ చేయండి అక్కడ ఫింగర్, స్టార్ట్ ప్రెస్ చేయండి. వాటర్ తీసుకుంటున్నా, ఒక 2 minutes తర్వాత మీకు స్టార్ట్ అయిపోతుంది. లోపల ఎన్ని బాల్స్ ఉన్నాయి, ఎంత వాటర్ తీసుకుని ఆటోమేటిక్ సెన్సింగ్ అయ్యి దాని ద్వారా మనకు నడుస్తుంది అన్నట్టు. అనేది మరి మధ్యలో కరెంట్ పోతుంది. ఇప్పుడు వాషింగ్ మిషన్ అయితే మళ్ళీ ఎక్కడ ఆఫ్ అయిందో అదే ఆప్షన్ నుంచి మళ్ళీ ఆన్ అవుతుంది కదా, ఇది ఎట్లా మరి కరెంట్ కంటిన్యూ రన్ అవుతుంది, కరెంట్ వచ్చిపోయినా మనకు ఇదేం ఆగిపోదు, మరి ఆటోమేటిక్ రన్ అయితే. బట్ ఏంటంటే కరెంట్ వచ్చినా కూడా మధ్యలో మనం ఆఫ్ చేయడం ఇటువంటి ఏం చేయొద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 37 minutes ఉంది, 27 minutes లో కరెంట్ పోయింది, ఆటోమేటిక్ అదే టైంలో మనకు కంటిన్యూ అయిపోతుంది. ఇంకోటి ఇది పిల్లలు ఉంటే చైల్డ్ లాక్ ఆప్షన్ కూడా ఉంటుంది, 3 seconds హోల్డ్ చేస్తే చైల్డ్ లాక్ కూడా వస్తుంది. ఏదైతే డిస్ప్లే ఉందో ఇది పని చేయదు మనకు కంప్లీట్. ఇప్పుడు ఇది లాక్ అయిపోయిందా, మన మధ్యలో తీయడానికి ఉండదు. ఇట్లా సీఎల్ పడుతుంది, మళ్ళీ 3 seconds హోల్డ్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది.
ఇదండి ఎల్జీ 14+ డిష్ వాషర్ డెమో. మనకు మొత్తం అర్థమయ్యేటట్టు ఇందులో ఉన్న ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి, ఎట్లా చూస్ చేసుకోవాలి, మనం ఎక్కడ సర్ఫ్ పోసుకోవాలి, ఎక్కడ లిక్విడ్ పోసుకోవాలి, ఎక్కడ సాల్ట్ పోసుకోవాలి, బౌల్ ఎట్లా అమర్చుకోవాలి ఏందనేది మొత్తం కంప్లీట్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేసింది కదా. ఇక వాడుతూ ఉంటా అంటే మనకు మంచిగా అర్థమైపోతూ ఉంటుంది. ఇంకా ఆడవాళ్ళం తొందరగానే పసిగట్టేస్తూ ఉంటాం కదా, ఎందుకంటే మనకు పని తప్పిస్తాను కాబట్టి. మన బట్టల మిషన్ వాడినప్పుడు, అదే వాషింగ్ మిషన్ వాడినప్పుడు కూడా మనకు ఆప్షన్స్ కొత్త కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే మనం వాడుతూ ఉన్నప్పుడు ఏ బట్టలు ఎట్లా వేయాలి ఏందనేది కూడా మనకు అట్లా తెలిసిపోతుంది కదా. ఇంకా నాకైతే మంచిగా ఈ మొత్తం ఈ టచ్ ప్యాడ్ అంతా మంచిగా అర్థమయ్యింది. అయితే ఇక్కడ సాల్ట్కి ఎంత ప్రైస్, వాళ్ళు తీసుకొచ్చిన ఈ బాక్స్కి ఎంత ప్రైస్ చేసారో చూద్దాము. ఇది వచ్చేసి సర్ప్ అనమాట, 450 రూపాయలు పడ్డది. ఇది సాల్ట్ 175 రూపాయలు, దీని మీద ఉన్నది 175 రూపాయలు. ఇది లిక్విడ్, ఇవి 3 ఖచ్చితంగా అవసరము, లేదంటే టాబ్లెట్ వేసుకోవాలి. 175 టాబ్లెట్ వేసుకోవాలంటే మనుషులు వేసుకునే కాదు, మిషన్ వేసుకోవాలి టాబ్లెట్లా. ఇది లిక్విడ్ వచ్చేసి 175 రూపాయలు. ఇట్లా ఉన్నాయి. ఇది ఇఫీ వాష్ అనే కంపెనీ బ్రాండ్ అనమాట. ఫినిష్కి అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది ప్రైస్ అని వాళ్ళు చెప్పడం జరిగింది. మేము ఆన్లైన్లో మళ్ళీ ఇవి ఆర్డర్ చేసుకున్నాము. ఒక పల్లెటూరు కదా, ఒక 5-6 రోజులు పడుతుంది అవన్నీ ఆన్లైన్ అంటే డెలివరీ అయ్యేసరికి. ఇవైతే ప్రస్తుతానికి ఇవి వాడతాము. అసలు ఎట్లా యూజ్ అవుతుంది, నాకు ఈ బోళ్ళ మిషన్ యూజ్ అవుతుందా కాదా, మన బోళ్ళు ఇందులో తోమయా, అసలు ఎట్లా పనిచేసింది ఏందనేది నేను మళ్ళీ ఒక వీడియోలో మీకు అన్ని బోళ్ళు వేసి అది ఎట్లా తోమింది ఏందనేది కంప్లీట్గా రివ్యూ ఇస్తా. ఇంతవరకు ఈ వీడియో చేసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఏ కొత్త వస్తువు కన్నా మా అత్త మామయ్య వాళ్ళతో ఓపెన్ చేయించడం మాకు అలవాటు. అట్లనే మా అత్త మామయ్యతో ఓపెన్ చేయించి బోల్ అన్ని ఒకసారి వేసి ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది. తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.